నైట్ డిన్నర్ తినరండి నాకు తెలిసి. లేదు, తింటానండి. తింటారండి. ఐ హ్యావ్ డిన్నర్. ఓన్లీ థింగ్ అర్లీ డిన్నర్ బై 7 o'clock. రైస్ తింటారండి? రైస్ తింటానండి, సాలడ్స్ తింటాను, రైస్ తింటాను, చికెన్ తింటాను, ఫిష్ తింటా, అన్నీ ఉంటాయండి. సినిమాలో అయితే చేపల పులుసు తిన్నారండి. మీరు తింటుంటే నాకు నోరు ఊరిందండి. అది నిజంగా బాగుందండి. అక్కడే ఫ్రెష్గా పట్టి తీసుకొచ్చారు. మన యూనిట్ వాళ్ళు ఉండారు. యూనిట్ వాళ్ళు ఉండారు, ఫ్రెష్గా ఉంది. కమింగ్ బ్యాక్ టు ఈ పాయింట్, రెండో మూడో టిప్స్ చెప్పమంటే ఏం చెప్తారు? టిప్స్ ఏం లేదు, వే ఆఫ్ లైఫ్. అది ఆ ఫిట్నెస్ కానీ అది కానీ ఏమండి, నేను ఇవాళ ఆఫ్టర్నూన్ కావాలంటే నాతో భోజనం చేయండి, శుభ్రంగా ఓన్లీ థింగ్ వైట్ రైస్ తిన్నా, ఇంత బ్రౌన్ రైస్ తింటాను, నెయ్యి వేసుకుంటా, మన ఆకుకూరలు ఒక 3 తింటాను, ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాను, పెరిగేసుకుంటా, పచ్చడి తొక్కు పచ్చడి తింటా, కడుపు నిండా తింటానండి. బేసిక్గా డిప్రైవ్ అవ్వరండి. డిప్రైవ్ మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి. ఓన్లీ థింగ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్సర్సైజ్. ఐ డూ వర్కౌట్. తిన్న క్యాలరీస్ కొంచెం బంద్ చేయాలి. బంద్ చేయాలంటే మార్నింగ్ వర్కౌట్స్ చేసేస్తానండి, మెటబాలిజం హైకి వెళ్ళిపోతుంది. అది రోజంతా ఉంటుంది. మెటబాలిజం హైలో ఉందంటే బర్న్ చేస్తూనే ఉంటుందండి ఇలా కూర్చున్నప్పుడు కూడా. దిస్ ఆల్మోస్ట్ 35 years నుంచి జరుగుతుందండి. సో దాని మూలంగానండి, ఇంక వేరేది ఏమీ లేదు. రోజు ఒక 2 రౌండ్లు వేసుకుంటా. రోజు నేను సమ్ స్వీట్ లేకుండా పడుకోలేను, నిద్ర పడదు. నైట్ స్వీట్ తింటారండి? నైట్ తింటానండి స్వీట్, పడుకోలేనండి. మీ ఆహార అలవాట్లు ఏంటండి? మీరు డిక్షనరీ ఉందండి మీ దగ్గర? చాలా ఉంటాయి. ఒకటేంటి, ఊళ్ళో ఉన్న డిక్షనరీలు మీ ఇంట్లోనే ఉంటాయి. ఏ డిక్షనరీ ఎప్పుడు పనికి వస్తుందని మీకు అని చెప్పి నాకు మాండలిక పదకోశాలు ఇచ్చారు కొన్ని. ఈ బుక్ ఫేర్ జరిగినప్పుడు అక్కడ వెళ్తుంటాను. సో మీరు డిక్షనరీలో ఐ అనే అక్షరం మీదకి వెళ్ళండి. ఇంగ్లీష్ డిక్షనరీలో ఐలో మీకు ఇండిసిప్లిన్ అని ఉంటుంది. దానికి మీనింగ్ కీరవాణి అని రాస్తుంది. ఇన్ ఫుడ్ కదండి, ఫుడ్. అవునండి, ఇండిసిప్లిన్కి మీనింగ్. నేను మన అకాడమీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేము అందరం ముందు రోజు ఒక పార్టీ ఇచ్చారు అందరూ, మన పిఆర్ టీమ్కి. కీరవణ్ గారు, నేను, అందరం రాజమౌళి అందరం పార్టీలో ఉన్నాము. అప్పుడు కీరవణ్ గారు ఒక బ్రెడ్ ముక్క సగం కంటే ఎక్కువ తినబోతుంటే వాళ్ళందరూ వచ్చి వారించారు. బ్రెడ్ తినేవాళ్ళ బ్రెడ్ ముక్క, ఆయన ఫుడ్ నైట్ బ్రెడ్ తింటున్నా కూడా ఫుడ్ తినకూడదని అందరూ వచ్చి, రాజమౌళి గారు వచ్చి అన్న ఇంతే, ఇంకా తినకూడదు అన్నారు. ఎక్కడండి? మనం పార్టీలో, మనం ముందు రోజు పార్టీలో 11th రోజు పార్టీ అయింది. బ్రెడ్ తింటుంటే బ్రెడ్ కూడా ఇది ఎక్కువ తినకూడదు అని రాజమౌళి గారు వచ్చి వారించారు. రోజులను చూసుకుంటారు అట్లా. ప్రతిసారి వాళ్ళు ఉండరు కదండి, ఉండరు కదా, అది కష్టం కదండి. అది కానీ అక్కడ ఏం తిన్నారండి మీకు బాగా? మన వంటలో అన్నీ అంటే ఇష్టం కదా. యూఎస్లో అన్ని రకాలు దొరుకుతాయి కదండి. ఓహో, అది తెప్పించుకున్నారా? నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి. నూడిల్స్ అంటే బాగా, కానీ అది మోస్ట్ అన్హెల్దీ అండి. ఇది మ్యాగీ నూడిల్సా? అంటే మోస్ట్లీ మ్యాగీ అండి. ఏంటి దాంట్లో పౌడర్ ప్యాకెట్, ఫ్లేవర్. ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ? పండ్ల రసాలా లేకపోతే ఆకుకూరలా? మామూలుగా మేక కూరలు కూడా నడుస్తాయా? పద్ధతిగా తింటాను అంతే. అంటే ఎక్కువసేపు నమిలి తింటారా? ఇది అలాగే. మళ్ళీ పద్ధతి అంటే ఎట్లా? ఎక్కువ తినకుండా తక్కువ, ఎంత అవసరం అంత తింటా. తక్కువ ఎక్కువ సార్లు తింటారు? ఎంత అవసరమో అంతే తింటాను, తక్కువ సార్లే తింటాను. ఎక్కువ సార్లు కూడా ఎందుకు తినాలి? ఎందుకు తినాలంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది సార్, పీకుతుంటది ఇట్లా పెద్ద ఫేగ్ ఇంత అవుతుంది, అది ట్యూబ్ లెక్క లోపలికి ఎయ్యి. మీరు ఫేగులు సాగకుండా అట్లనే ఉన్నారు ఎలాస్టిక్ మోడల్లా. ఎక్కువ ఏం తినమంటారు సార్? నీ లెక్క కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలంటే అది తిను, కానీ పద్ధతిగా తిను చాలు. పద్ధతిగా టైంకు తినాలి. టైంకి తిను, ఏం కావాలన్నా అది తిను. ఇది చూడండి, ఊతంత ఇదే ఫాలో కండ్రి. పొద్దుముఖంగానే తినాలి సార్, 6 కొట్టంగానే ఇంకా చీకటి అయిన ఏం కదా. పొద్దున్న పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట, ఈ 3 పూటలు తిను. మొలకలేనా సార్? తునకలు కూడా నడుస్తాయి అంటే నాకు అర్థం కాదు. మొలకలు అంటే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కదా సార్? ఫెసల్ మొలకలు వచ్చినాక తింటారు కదా, స్ప్రౌట్సా? అయ్యేం కాదు, మనం ఇడ్లీ కావాలంటే తిను, దోశ కావాలంటే తిను, పూరీలు కావాలంటే తిను, ఏం కావాలన్నా తిను.
అందులో కానీ పద్ధతిగా తిను, ఆ, ఏమవుతుంది అప్పుడు. ఆ. పద్ధతి అంటే మళ్ళా దానికి ఇంకా ఎక్కువ నేను పూరీలు ఒక 10 పూరీలు అలా కాకుండా ఒక చపాతి 2 పూరీలు అలా. డాక్టర్ చపాతి తినమన్నాడు కానీ ఒక డజన్ చపాతీలు అది కాదు అది బ్యాడ్ కదా. ఒక 2 చపాతీలు చాలు. చాలు. మంచిగా ఉంది సార్ మీ డైట్ ఫాలోయింగ్. కొంతమంది కొబ్బరి నూనె గురించి అవి ఇవి చెప్తుంటే ఒకరు వచ్చినట్టు అవుతుంది. నేను నెయ్యి వేసుకొని కూడా తింటారు కొంతమంది. అయితే నేను సన్నవాడనికి మీ లెక్క కలర్ రావాలంటే ఏం చేయాలో నాకైతే రాదు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుఫే కానీ తెలుపు రాదు అన్నట్టే ఉంది సార్. మీరు అట్లా చూడకండి సార్, నా ప్రశ్నలన్నీ ఎగిరిపోతున్నాయి.